హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 2వ తారీఖు 12వ నెల 2020. సో నిన్న నేను చెప్పిన మాటకి చాలామంది కనెక్ట్ అయ్యి చాలామంది డిమెట్ అకౌంట్ల కోసం కాంటాక్ట్ అయ్యారండి. సో కొందరికి నేను వాళ్ళ అప్లికేషన్స్ ఆఫీస్ పంపిస్తాను డిమెట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి. కొందరికి ఇంకా కొంత ప్రూఫ్ సరిగా లేదనమాట. సో త్వరలో మిగిలిన వాళ్ళకి కూడా డిమెట్ అకౌంట్లు ఓపెన్ చేసేసి గ్రూప్లో కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఏ షేర్లు కొనాలో నేను చెప్తాను, ఓకేనా? నెక్స్ట్ మనం ఫస్ట్ కువైట్ న్యూస్కి వెళ్దామండి. కువైట్ న్యూస్ విషయానికి వెళ్తే, కువైట్లో డిసెంబర్ 5వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్కి విధి విధానాలు రిలీజ్ చేశారండి. సో కువైట్లో డిసెంబర్ 5వ తారీఖున అదనమాట ఎలక్షన్, అది సంగతి. సో తర్వాత మిగిలిన విషయాలు, ఈ బ్యాను, ఈ ఫ్లైట్స్, ఈ 34 దేశాలకు సంబంధించిన బ్యాన్ విషయాలు మిగిలిన తర్వాత చర్చిస్తారు పార్లమెంట్లో. నెక్స్ట్ అండి, బంగ్లాదేశీ ఎంబసీ వారు హెల్త్ రూల్స్ పాటించట్లేదండి. ఎంబసీలో సరిగా హెల్త్ రూల్స్ పాటించట్లేదని చెప్పి న్యూస్ వచ్చింది. నెక్స్ట్ అండి, 60 ఏళ్ళు పైబడిన 60 ఇయర్స్ పైబడిన వాళ్ళకి వీసా రెన్యూలు చేయరని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకున్నాం కదండి. సో దీన్ని చాలామంది విమర్శిస్తున్నారంటండి. సో మరి చూద్దాం, ఏమన్నా మళ్ళీ రూల్ మారచ్చు. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఎప్పుడు కూడా రూల్స్ మారిపోతుంటాయి, మనకి తెలియదేముంది. నెక్స్ట్ అండి, జోర్డాన్ ఏరోస్టార్, జోర్డాన్కి చెందిన ఒక అమ్మాయి, ఈమె ఫ్లైట్లో పనిచేస్తుంది అనమాట. పాపం ఈ అమ్మాయి సాల్మియాలో 9వ ఫ్లోర్ నుంచి దూకి చచ్చిపోయిందంటండి. పాపం ఎందుకు చచ్చిపోయిందో ఏంటో, మంచి పొజిషన్లో ఉన్న జాబు, మరి పాపం పెద్దోళ్ళకి కష్టాలే, చిన్నోళ్ళకి కష్టాలే. ఇదండి సంగతి. తర్వాత అండి, మున్సిపాలిటీ వారు ఇల్లీగల్గా ఫుడ్ సామాన్లు అమ్ముతున్న వారి మీద రైడ్ చేసి పట్టుకున్నారండి. కాకపోతే ఫిలిపీన్స్ని పట్టుకున్నారు. ఫిలిపీన్స్ చూడండి, అలా వచ్చి ఫుడ్ ప్యాకెట్లో పెట్టి అమ్ముతారు కదా కొన్ని మాలే సిటీలో వచ్చి కొన్ని చోట్ల. సో అలాంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళ సామాన్లను తీసి పాపం జవారాలో పడేశారండి ఈ మున్సిపాలిటీ అధికారులు. సో తర్వాత అండి, ఈ వారం అంతా సండే వరకు, అప్ టు ఈరోజు బుధవారం అనుకుంటాను, అప్ టు సండే వరకు కంటిన్యూ వర్షాలు పడతాయంటండి. నెక్స్ట్, ఆన్లైన్లో 2,73,980 డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన లావాదేవీలు పూర్తయ్యాయంటండి ఆన్లైన్లో. నెక్స్ట్, రిటర్న్ వచ్చే గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిసెంబర్ 7 నుంచి వస్తారు కదండి, వాళ్ళకి 14 రోజులు క్వారంటైను. నెక్స్ట్ ఈ 270 జనాలు మొత్తం ఖర్చు ఉంటుందండి, 14 రోజులు క్వారంటైన్, ఇవన్నీ మిగిలిన విషయాలు. అయితే దగ్గర 80,000 మంది వస్తారంటండి గృహ కార్మికులు, రోజుకు 600 చొప్పున అనమాట కువైత్కి వస్తానికి ఈ అధికారులకు అంచనా వేశారు. సో నెక్స్ట్ అండి, ఎంఓహెచ్ వారు 2 రకాల డ్రగ్స్కి అనుమతి ఇచ్చారండి కోవిడ్-19 పేషెంట్స్కి వాడడానికి. సో అబు అలీఫాలో ఉన్న అబురుచి హోటల్లో రేపు మిక్స్డ్ బిర్యానీ, నాటుకోడి బిర్యానీ స్పెషల్ అంటండి. చిన్నాని మిత్రుడు రకరకాల మన తెలుగు తో పచ్చళ్ళు తయారు చేసి చాలామందికి అందించడండి, ఎటువంటి కంప్లైంట్ లేకుండా. సో ఆసక్తి కలవలో ఆర్డర్ చేయండి, మంచి టేస్ట్ కూడా మెయింటైన్ చేస్తాను. నెక్స్ట్ సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే 1,200 కరోనా వైరస్, ఈ ఫేస్ మాస్క్ వైరస్ కేసులు ఏవైతున్నాయో ఈ వారంలో 1,200 ఫేస్ మాస్క్ వైరస్ కేసులు బుక్ చేశారటండి మనకి సౌదీలో. మాస్క్ పెట్టుకోలేకపోతే ఇంటి నుండి బయటకు వచ్చేవారు మాస్క్ పెట్టుకోకపోతే 1000 సౌదీ రియాలు ఫైన్గా వేస్తారంటే మళ్ళీ ఒకసారి అప్డేట్ చేశారు. సో సౌదీలో 9 ప్లేసుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయండి, ఇంకా కురిసే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నారండి. సో ఫ్లైట్ కోసం చర్చలు జరిగాయి అన్నారు కానీ ఈరోజు మంచి న్యూస్ రిలీజ్ అవుతుంది ఫ్లైట్ కోసం. నేను తెగ ఎతికేసాను ఆ పేపర్లు ఈ పేపర్లో. కానీ సో చర్చలు జరిగాయి, అంబాసిడర్ గారు ఈ సివిల్ ఏవియేషన్ అధికారులతో చర్చలు జరిగాయి, కానీ ఎయిర్ బబుల్ ఫ్లైట్స్ కోసం అంటున్నారు. కానీ ఇంతవరకు క్లియర్ అప్డేట్ లేదు. వచ్చింది ఏంటంటే, ఇదేదో వచ్చింది ఏంటంటే అది ఈ న్యూస్ కనపడ్డది. అదేంటంటే సెప్టెంబర్ 15 నుండి కొన్ని రకాల వర్గాల వారికి ట్రావెల్స్ రూల్స్ తీసేశారు. ఇది చూడండి, హెల్త్ వర్కర్స్ వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ వస్తారు, ఇలాంటివే తప్ప అఫీషియల్ న్యూస్ నాకు దొరికితే చెప్తాను నేను, ఓకేనా? నెక్స్ట్ అండి, గత 15 నెలల్లో మంత్రిత్వ శాఖలో ఉన్నవారు చనిపోయిన వాళ్ళకి బకాయిలు 31 మిలియన్ సౌదీ రియాల్ బకాయిలు ఉన్నాయంటండి. నెక్స్ట్, రియాద్లో ఫోక్తో కూడిన వాతావరణం చూడండి ఎంత బాగుందో. పొద్దున్నే మంచు పడుతుంటే ఆ బిల్డింగ్ల దగ్గర ఆ ఫోక్తో కూతున్న వాతావరణం చూడండి. నెక్స్ట్ అండి, 3 ఎక్స్పర్ట్స్ని అరెస్ట్ చేశారు.
ముగ్గురిని ఎక్స్పర్ట్స్ని అరెస్ట్ చేశారు. 3.6 బిలియన్ రియల్ విలువ గల వస్తువుల్ని వీళ్ళు దొంగతనం చేస్తుండగా పట్టుకున్నారంటండి. ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఈ సౌదీ సైడ్ కొన్ని ఏరియాల్లో వరి సాగు మొదలుపెట్టారండి. వరి పంటలు కూడా మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో ఇంకా పంట కోతల కేసు ఉద్యోగాలు కూడా దొరికేస్తాయి సౌదీలో అనమాట. సో చూసారా, వీళ్ళు భవిష్యత్తు ప్లాన్ ఆలోచించి, ఎందుకంటే ఈ టెక్నాలజీ ఏమున్నా ఏం లేకపోయినా మనిషి బతకాలి, కానీ ఫుడ్ ఉండాలి. ఫుడ్ ఉండే బతకాలి. చూసారా, వ్యవసాయం ఎందుకంటే ఇది గల్ఫ్ దేశాల వాళ్ళకి డబ్బులు అంటూ ఉన్నాయి, కానీ మంచి పంట పండే భూములు తక్కువ. అందువల్ల వీళ్ళు ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు రాబోయే వాళ్ళ భవిష్యత్తు కోసం అనమాట. సో తర్వాత అండి కేసులు ఇంకా రాదు, వస్తేనే పక్కన రిసీవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం యూఏ వెళ్దాం. యూఏ అంతా రంగులమయంగా ఉందంటే, ఎక్కడ చూసిన విమానాలు, కలర్లు, జెండాలు, రకరకాల రంగుల్లో ఉంది. హాలిడేస్, పండుగలు రకరకాలుగా ఉంది యూఏలో ఉన్న వాళ్ళు చెప్పొచ్చు. సో ఈ బుడ్డోడికి, ఈ అబ్బాయికి అంటే బర్త్డే గిఫ్ట్గా పోలీసులో ఉద్యోగం ఇచ్చారంటండి ఈ అబ్బాయికి అంటండి. సో తర్వాత అండి యూఏఈ ఫాల్కన్ I-2 శాటిలైట్ ఏదైతే ఉందో బ్లాస్ట్ అయిందంటండి స్పేస్లో. సో ఈ బుడ్డోడు నేషనల్ రోజు పుట్టాడంటండి. వీడు నేషనల్ డే రోజున పుట్టాడంట. నెక్స్ట్ యుఏఈ వారికి ఇజ్రాయిల్ వారు శుభాకాంక్షలు తెలియజేశారు నేషనల్ డే సందర్భంగా. 5,80,000 దిరమ్స్ విలువైన బంగారాన్ని దొంగతనం చేసిన చైనా గ్యాంగ్ అని పట్టుకున్నారంటండి. 5,80,000 దిరమ్స్ విలువైన బంగారం దొంగతనం చేశారంటండి చైనా వాళ్ళు. దుబాయ్ వీళ్ళ దగ్గర చేశారంట వీళ్ళు. తోనే ఇంకోటి ఏంటంటే, ఎటిస్లా టు డూ నెట్వర్క్లు ఉన్నాయి కదా, ఈ నెట్వర్క్లు పేర్లు మార్చుతున్నారని చెప్పి న్యూస్ వచ్చింది. దాంతోపాటు వీళ్ళు ఫ్రీ డేటా కూడా ఇస్తున్నారంటండి. ట్రై చేయండి, ఏమో ఏ విధంగా చేస్తారో నాకు తెలియదు, ఇస్తారని నేను చదివాను అనమాట. సో ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫోటో దగ్గర 129 సంవత్సరాలు నాటిదండి. ఇది యూఏఈ ఫోటోయే. 129 సంవత్సరాలప్పుడు ఇలా ఉండేవారు అప్పుడు వాళ్ళు యూఏలో. అంటే 1799 సంవత్సరాలు అలా మనం పుట్టలేదు ఆ టైంలో. సో 1,285 కేసులు నమోదయ్యాయి యూఏలో. 713 మంది రికవర్ అయ్యారు. 4 డెత్స్ అండి యూఏలో. సో చాలామంది యూఏలో పచ్చళ్ళు ఎవరు అమ్ముతారు, ఫోన్ నెంబర్లు పెట్టమంటున్నారు కదండి. సో ఆ మిత్రుడు మన వరకు పెడతాను ఇప్పుడేమో పాపం సడన్గా హ్యాండ్ ఇచ్చాడండి. ఏమో నేను పెట్టలేదు, డ్యూ టైం కుదరలేదు అంటున్నాడు. సో మరొకరు ఎవరైనా ముందుకు వస్తే పచ్చళ్ళు అమ్మడానికి నేను తెలియజేస్తాను అని కాంటాక్ట్ అయితే. ఓకే, నెక్స్ట్ ఓమన్ వెళ్దాం. ఓమన్ విషయానికి వెళ్తే A+O+ जो బ్లడ్ గ్రూప్ ఉంటుంది కదా, ఈ బ్లడ్ అర్జెంట్గా అవసరం అంటండి. సో బ్లడ్ బ్యాంక్ వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయమని అప్పీల్ చేశారు. డిస్ప్లే అవుతున్న నెంబర్ మీరు కాంటాక్ట్ అయితే అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తారు మీకు. ఓకే, నెక్స్ట్ అండి యూకే అఫీషియల్గా అప్రూవల్ చేసిందంటండి ఫైజర్ వ్యాక్సిన్ని, కోవిడ్ దీన్ని వాడచ్చు అని చెప్పి. నెక్స్ట్ ప్రవాస ఉద్యోగుల స్థితిని సరి చేసుకోవడానికి ఓమాని యజమానులకు కొంత గ్రేస్ పీరియడ్ ఇస్తారంటండి. అదేంటంటే డిసెంబర్ 6 నుండి జనవరి వరకు ప్రొఫెషన్ చేంజ్ చేయడానికి. చూడండి, ఒక ఇంట్లో మీరు హౌస్ బాయ్గా వెళ్ళారు, హౌస్ బాయ్ని డ్రైవర్ చేయాలంటే ప్రొఫెషన్ మార్చచ్చు ఇప్పుడు. సో కంపెనీలో మీరు వర్కర్గా వెళ్ళారు, డ్రైవర్ అయిపోవాలనుకుంటున్నారు, డ్రైవర్గా మీరు ప్రొఫెషన్ మార్చేసుకోవచ్చు. అంటే ఏ ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ దగ్గర ఈజీ అయిపోతుంది ప్రొఫెషన్ మార్చేసుకోవడానికి. మీ ఐడి కార్డు మీద పలానా పనిచేసే వ్యక్తి అని చెప్పి ప్రొఫెషన్ మారిపోద్ది అనమాట. సో మార్చుకోవడానికి అవకాశం వస్తున్నారు గ్రేస్ పీరియడ్ మన ఓమాని యజమానులకు అనమాట. ఓకే, తర్వాత అండి పార్కుకి ఎవరైతే వెళ్ళారో ఒక బ్యాగ్ కూడా మీరే పట్టుకెళ్ళాలి. సో అక్కడ మీరు తినేసిన ఈ ఫుడ్ ప్యాకెట్ సంబంధించి చెత్త అంతా బ్యాగ్లో వేసుకుని బయట డస్ట్బిన్లో పడేయాలి. ఓకేనా, ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి కుదరదంటండి. సో తర్వాత అండి ఎక్కడ పడితే అక్కడ తుమ్మితే దగ్గితే ఊరుకోరు. సో తుమ్మితే దగ్గే వాళ్ళు దూరంగా ఉండాలి. నెక్స్ట్ ముగ్గురు ఎక్స్పర్ట్స్ ఈ బావి క్లీన్ చేస్తూ అందులో పడిపోయారంటండి. అధికారులు వాళ్ళని రిస్క్ చేసి కాపాడేశారు ఓమన్లో. సో ఓమన్లో ఒక సర్వే ప్రకారం ఏంటండి 74% 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళే ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యారంటండి. ఎందుకు ఇలా అవుతున్నారో వీటికోసం ప్రయోగాలు చేస్తున్నారంటండి. నెక్స్ట్ ఇండియన్ ఎంబసీ వారు ఈ రిజిస్ట్రేషన్ కూడా చేసిపోయి ఈ సనద్ రిజిస్ట్రేషన్ చేస్తారు కదా, వాళ్ళు ఎంబసీలో సనద్ రిజిస్ట్రేషన్గా ఆఫీసులకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. కంప్యూటర్ ఉన్న ల్యాప్టాప్ ఉన్న మనమే చేసుకోవచ్చు ఐడియా ఉంటే కనుక. ఈ కొందరు సోషల్ వర్కర్స్ ఎంబసీలో బయట కూర్చుని ల్యాప్టాప్లు పెట్టిన వాళ్ళు హెల్ప్ చేసి పెడుతున్నారండి, ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేసి పెడుతున్నారంట. సో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఈ మెసేజ్ కోసం వెయిట్ చేయాలి కదా. కొందరికి వచ్చింది మెసేజ్, కొందరు రాలేదు. ఎందుకంటే 20,000 మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మీ రిజిస్ట్రేషన్ అయితే ఎంఓ వెబ్సైట్ నుండి రాయల్ ఓమన్ పోలీసులు వెళ్తుందండి. వాళ్ళు దాన్ని చెక్ చేసి క్లియర్ చేస్తారన్నమాట. ఆ తర్వాత మీకు డిపార్చర్ పర్మిషన్ ఇస్తారు. సో ఇదండి మ్యాటర్. అందువల్ల కొందరు మెసేజ్ వస్తుంది, కొందరు లేట్గా వస్తుంది. సో అందువల్ల కంగారు పడొద్దు, అందరికీ మెసేజ్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ మనకి డిసెంబర్ 6 నుండి
ఫుల్ మొత్తం అన్ని ఆఫీసులకి, అన్ని రకాల ఆఫీసులకి, గవర్నమెంట్ ఆఫీసులకి డిసెంబర్ 6 నుండి ఫుల్ ఎంప్లాయీస్ వచ్చేస్తారు. అందువల్ల ఈ బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజిస్ట్రేషన్ కంప్లైంట్స్ త్వరగా క్లియర్ అయిపోయి మీ మెసేజ్ వచ్చేస్తాయి. మీకు ప్రయాణం పూర్తి అయిపోతుంది. ఒకవేళ ఈ ఈ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత డిసెంబర్లోనే కాదు, మీరు జనవరి ఫిబ్రవరిలో కూడా వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఫైన్ లేకుండా. ఇదండి సంగతి. కంగారు పడద్దు వామన్లో ఉన్నవాళ్ళు. నెక్స్ట్ 237 కేసులు నమోదయ్యాయి. 0 డెత్స్ అండి. ఈరోజు ఎటువంటి మరణాలు రికార్డ్ కాలేదండి వామన్లో. చాలా రోజుల నుంచి ఈరోజు వామన్లో మరణాలు రికార్డ్ కాలేదు. ఇదండి సంగతి. నెక్స్ట్ రిబ్కా అనే మన తెలుగు ఒక మహిళ మస్కట్లో పచ్చళ్ళు తయారు చేసి అమ్ముకుంటుంది జీవనోపాధి నిమిత్తం. ప్లీజ్ ఆమెకు సపోర్ట్ చేయండి, పచ్చళ్ళు ఆర్డర్ ఇవ్వండి ఆమెకి. ఓకేనా. నెక్స్ట్ మనం బెహ్రెయిన్ వెళ్దాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే ఇస్రాయెల్ అండ్ బెహ్రెయిన్ వాళ్ళు సైన్ చేశారండి. కొన్ని ఒప్పందాల మీద సైన్ చేసుకున్న ఇస్రాయల్ వాళ్ళు, బెహ్రెయిన్ వాళ్ళు చిన్న చితక పరిశ్రమల కోసం, వ్యాపారాల కోసం, పెట్టుబడుల కోసం, టెక్నికల్ సపోర్ట్ కోసం ఇస్రాయల్, బెహ్రెయిన్ వాళ్ళు ఒప్పంద సైన్ చేసుకున్నారంటండి. సో సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే, ఒకవేళ సోషల్ మీడియాను దుర్వినియోగపరిస్తే మతపరమైన కానీ పెట్టకుండా పోస్టులు కానీ పెడితే అటువంటి పోస్టులు పెట్టే వారికి కఠినమైన శిక్షల్ని నిర్ధారించే ఒక మీటింగ్ను ఒక 2 వారాలు వాయిదా వేశారంటండి. ఇదండి సంగతి. తర్వాత బెహ్రెయిన్లో బాంబు దాడులకు సంబంధించి జైలు శిక్ష అనుభవిస్తున్న 10 మందికి తన తుది విజ్ఞప్తి తెలియజేసుకునే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయారంటండి. వాళ్ళకి అవకాశం ఇవ్వలేదంట. సో షకూరాలో యాక్సిడెంట్ జరిగింది. 31 సంవత్సరాల వ్యక్తి చనిపోయాడు. అది యాక్సిడెంట్ చేసింది ఒక 30 సంవత్సరాల ఒక డ్రైవర్ అనమాట. అది సంగతి. తర్వాత అండి స్పీడ్ లిమిట్స్ మెయింటైన్ చేయండి. వాతావరణం సరిగ్గా లేదు, బయట సరిగ్గా కనపడట్లేదు, ఫోక్గా ఉంటుంది, వర్షం పడుతుంది. సో డ్రైవ్ చేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో, మన తెలుగు మిత్రులు ఎవరైతే ఉన్నారో స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయండి. ఓకేనా, లేదంటే ప్రమాదాలు జరుగుతాయి. నెక్స్ట్ బెహ్రెయిన్లో గోల్డ్ ప్రైజ్ పక్కన డిస్ప్లే అవుతుంది, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ 181 కేసులు నమోదయ్యాయి. 216 మంది రికవర్ అయ్యారు బెహ్రెయిన్లో. సో నెక్స్ట్ ఖత్తర్ అండి. ఈరోజు ఖత్తర్లో పెద్ద న్యూస్ దొరకలేదండి, చాలా వెతికానండి పేపర్లోనే. సో MOI వారు 100 మాస్క్ కేసులు బుక్ చేశారంటండి. 100 మంది మాస్క్ కేసులు బుక్ చేశారంట. మాస్క్ పెట్టుకునే వాళ్ళ మీద వైరస్ కేసులు బుక్ చేశారు. సో బయటకు వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా మాస్క్ వాడండి. నెక్స్ట్ ఫైజర్ వ్యాక్సిన్ని అఫీషియల్గా మన UK వారు అనౌన్స్ చేశారు. ఈ వ్యాక్సిన్ కోవిడ్కి వాడొచ్చని చెప్పి ఈ బోరిస్ జాన్సన్ గారు అఫీషియల్గా ఈ పత్రికా ముఖంగా తెలిపారంటండి. నెక్స్ట్ కేసుల విషయానికి వెళ్తే ఖత్తర్లో 255 కేసులు నమోదయ్యాయి. అంటే 1,39,256 కేసులు మొత్తం అనమాట. 207 మంది రికవర్ అయ్యారు. 1,36,513 మొత్తం రికవరీస్ అండి. ఒక మరణం సంభవించిందండి. 239 మంది ఖత్తర్లో చనిపోయారండి. ఈరోజు ఖత్తర్ న్యూస్ తక్కువ అండి. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, కామెంట్లో పెట్టకండి. ఈరోజు న్యూస్ లేదు, టైం పేపర్లో చూసాను, ఏం దొరకలేదు నాకు. నెక్స్ట్ ఒక 10 రోజు ఒకవేళ ఒక న్యూస్ తక్కువ అప్డౌన్ అవుతూ ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ జనరల్ విషయానికి వెళ్దాం. జనరల్ విషయానికి వెళ్తే UK PM బోరిస్ జాన్సన్ గారు కోవిడ్ వ్యాక్సిన్ అఫీషియల్గా అనౌన్స్ చేశారండి. ఫైజర్ వ్యాక్సిన్ దీన్ని వాడొచ్చు అని చెప్పి. నెక్స్ట్ ఈ అమ్మాయి చూడండి, ఈ పాప భలే ఉందిగా, మంచి దిట్టంగా కుదమట్టంగా ఉంది కదండి ఈ పాప. సో ఈజిప్ట్ అమ్మాయి అనమాట. పాపం కుదమట్టంగా ఉంది కానీ జైల్లో ఉంది. కారణం ఏంటంటే ఈమె వేసుకున్న డ్రెస్సు అప్పటి పాతకాలం నాటి ఈజిప్ట్ యొక్క సంస్కృతికి చెందిన డ్రెస్ అంటండి. ఈ తలపైన పెట్టుకున్న కిరీటం కానీ ఈ డ్రెస్ కానీ. సో ఈ డ్రెస్తో ఈ విధంగా పిరమిడ్స్ ముందు ఫోటోలకి ఫోజులు ఇచ్చిందనమాట ఈ మోడల్. సో ఈమెని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎందుకంటే ఆ దేశం యొక్క వాళ్ళ యొక్క మోరల్స్ ఈ మోరల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కించపరిచే విధంగా ఉందని చెప్పి ఈమెను అరెస్ట్ చేసి జైల్లో వేశారండి. అమ్మాయితో బాగుంది కానీ పాపం జైల్లో ఉంది. నెక్స్ట్ అండి ఇంకో విషయం ఏంటంటే ఈ బామ్మగారు ఉన్నారు కదా, ఈ బామ్మగారు వయసు 101 సంవత్సరాలు అండి. ఈమెకు 3 సార్లు కరోనా వచ్చి తగ్గిపోయిందంట. 3 సార్లు కరోనా వచ్చి తగ్గిందంటండి. సో ఇదండి జనరల్ న్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. సో డిమాట్ అకౌంట్ల కోసం మెసేజ్లు పెట్టిన మిత్రులందరూ ఒకవేళ ఎవరికైనా నేను రిప్లై పెట్టకపోతే కంగారు పడద్దండి. చాలా మెసేజ్లు వచ్చాయి, నేను ఒక్కొక్కరికి రిప్లై పెడతాను. చాలామంది పెట్టాను కూడా. సో డిమాట్ అకౌంట్ నేను ఓపెన్ చేస్తాను, నా గ్రూప్లో జాయిన్ చేస్తాను. షేర్లు ఎలా కొనాలో నేనే చెప్తాను. ఓకేనా, బాయ్.